ఒక మిడిల్ క్లాస్ కుర్రాడికి వచ్చే కష్టాలే నాకు కూడా వచ్చినాయి. కానీ ల్యాప్టాప్ తీసుకోవాలి ప్లస్ ఫీజు పే చేయాలి. ఈ రెండింటి కోసం నేనైతే ₹1,00,000 అప్పుగా అయితే తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. అసలు కలిపేసి ఆ మొత్తం పైన మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఈసారి ఇంట్రెస్ట్ ఎంత అంటే ₹3.5. జాబ్ కోసం ట్రై చేస్తూ ఎన్నో ట్రాప్స్లో ఇరుక్కుంటూ అనేక రకాల అప్పులైపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నవ్వొస్తుంది కానీ అప్పుడైతే నాకు ఒక టార్చర్లా ఉండేది. పెరిగిపోతుంటే ఒక టెన్షన్ అనమాట. ఎలా తీరుస్తాను ఈ అప్పు, నేనే తీసుకొచ్చాను ఎలాగా అనేసి ఒక భయం అయితే వీడియోని కొంచెం యూట్యూబ్ నుంచి తీసేయండి అని చెప్పేసి నాకైతే కాల్ వచ్చింది. చిన్న బిజినెస్ అయితే కనిపించింది. చేయడానికి డబ్బులు కావాలి. డబ్బులు నా దగ్గర లేవు. గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక 2 months హైదరాబాద్లోని బాగా కొంతమంది పరిచయం అయ్యారు పెద్దోళ్ళు. ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేయడానికి ఒక హోప్ దొరికింది. నాకు కొంచెం ఇన్కమ్ అయితే వచ్చిందనమాట. ఒక 10 days అయితే చాలా భయం వేసింది. ఎందుకు స్టార్ట్ చేశాను రా అనిపించేసింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు విజయడం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు నా సక్సెస్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో నేను సక్సెస్ అయినందుకైతే ఈ వీడియో చేయటం లేదు. నా సక్సెస్ వెనక నేను పడ్డ కష్టాల గురించి, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడికి వచ్చే కష్టాలే నాకు కూడా వచ్చినాయి. కాకపోతే నాలాగే చాలామంది జాబ్ కోసం ట్రై చేస్తూ ఎన్నో ట్రాప్స్లో ఇరుక్కుంటూ అనేక రకాల అప్పులైపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అండ్ ఈ వీడియో వాళ్ళకైతే పనికొస్తుంది. ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ వీడియోగా వాళ్ళకి ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళు నెక్స్ట్ జాబ్ కోసం ట్రై చేసేటప్పుడు ఈ ఒక్క వీడియో చూసి అలాంటి ట్రాప్స్లో పడకుండా వాళ్ళని లైఫ్ని వాళ్ళు సేవ్ చేసుకుంటూ నేను అనుభవించినటువంటి కష్టాలు వాళ్ళు అనుభవించకుండా ఉంటారనే ఒక ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు నాలాగా రాంగ్ స్టెప్స్ వేయకుండా వాళ్ళ లైఫ్ని ఒక మంచి పాత్లో పెట్టుకొని మంచిగా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తారని, వాళ్ళ జీవితం చాలా సంతోషంగా గడుపుతారని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, నేను నా డిగ్రీని 2019లో కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత 1 year పాటు నేనైతే ఫోటోగ్రాఫర్గా వర్క్ చేశాను. ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్న సమయంలో కరోనా వచ్చి ఆ ఫోటోగ్రాఫర్ వర్క్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఆ తర్వాత ఇన్కమ్ అయితే ఏం లేదు. సో ఇన్కమ్ కోసం నేను ఏం చేశాను అంటే, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటే నేను తీసుకొని వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వేసాను అనమాట. అది ఎలాగో ఫార్మింగ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకసారి బాగా ఎక్కువ వచ్చేస్తే ఒక్కోసారి అసలు ఏముండదు, ఒక్కోసారి పూర్తిగా పంట పోతుంది. సో అలా ఉండేదన్నమాట. అండ్ దీన్ని బట్టి నేను తర్వాత అలాగా ఇది కరెక్ట్ కాదు, ఇది మంచివే కాదు, మనం ఇప్పుడు మంచిగా ఎక్కువగా డబ్బులు సంపాదించాలంటే వేరేలాగా ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా మనం ఏదైనా చేద్దాము అని అలాగా ప్రతి దాని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగింది. సో సాఫ్ట్వేర్ ఇలాగా కోర్సులన్నీ చూస్తూ ఏ కోర్స్ చేస్తే మంచిది, నేను బీకామ్ చేశాను కదా, నేను చెయ్యొచ్చా, నాకేమైనా అందులోకి వెళ్ళాలంటే ఏమైనా రూల్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి నేనైతే సెర్చ్ చేయడం జరిగింది. ఆ టైంలోనే ఈ ఫోన్లో ఎక్కువగా ఈ యాడ్స్ వచ్చేవన్నమాట. నా పాత వీడియోస్ మీరు చూస్తే మీకు తెలిసేది. ఆ యాడ్స్ ఎక్కువ రావడం వల్ల నేను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. అప్పుడు నేను కొన్ని డౌట్స్ అడిగా. నాది డిగ్రీ బీకామ్ కదా, నేను ఇలాగ సెట్ అవుతానా, 2019లో పాస్ అయ్యాను, సో ఏజ్ గ్యాప్ ఉంది, ప్లస్ నాది అసలు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా అనేసి అడిగితే వాళ్ళు ఇలా నాకు చెప్పారనమాట. అలా మా దగ్గర 11 years 18 years గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ వస్తున్నాయి, మీకు జస్ట్ 3 years కదా, మీకు పక్కగా జాబ్ వస్తుంది, అలాంటి ఏమి పెట్టుకోకండి, మీకు జాబ్ వస్తుంది, ఇది అది అని చెప్పేసి నాకు చాలా రకాల మెమోస్, వాళ్ళ దగ్గర ఎన్రోల్ అయిన వాళ్ళ జాబ్స్ అదే ఫొటోస్ ఉంటాయి కదా, అవి ఇవి అని నాకు పంపించేవారు. వాటిని చూసి నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో నాకు కూడా జాబ్ వచ్చేస్తుంది, నేర్చుకుందాం, కష్టపడదాం అనేసి నేనైతే జాయిన్ అయిపోవడానికి ఫిక్స్ అయ్యాను అనమాట. సో జాయిన్ అవుదామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే నా దగ్గర అంత డబ్బులు లేవు. జాయిన్ అవ్వడం కోసం ఫీజు 30,000 అన్నారు. అలాగే దానికోసం ల్యాప్టాప్ అయితే పక్కా ఉండాలన్నారు అనమాట. సో నేను ల్యాప్టాప్ తీసుకోవాలి ప్లస్ ఫీజు పే చేయాలి. ఈ రెండింటి కోసం నేనైతే ₹1,00,000 అప్పుగా అయితే తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట. తీసుకునేటప్పుడు దానికి ₹2 వడ్డీ ఇంట్రెస్ట్ తీసుకున్నాను. అయితే 45,000 ల్యాప్టాప్ అయ్యింది, 30,000 ఫీజు అయ్యింది, పే చేసేసాను. మొత్తం 75,000 అయితే అయిపోయింది అక్కడ.
నెక్స్ట్ కీబోర్డు, నెక్స్ట్ నాకు ఈ క్లాసెస్ వినడానికి ఇంటికి అని చెప్పేసి డేటా కనెక్షన్ కోసం అది అలాగా మొత్తం 85,000 అయితే అయ్యింది. ఇంకా నా దగ్గర 15,000 అయితే మిగిలిపోయింది. ఓన్లీ ఆ 15,000తో నా బ్యాంక్లో ఉండేవి. తర్వాత నేనైతే కోర్సులో జాయిన్ అయిపోయాను. జూన్ 11th నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి. అలా అవుతుండగా ఒక 3 months తర్వాత కొన్ని టాస్క్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే జాబ్ నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఓపెన్ అయిందనమాట. అందులో జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అందులో ఎలా ఉంది అంటే నా డిగ్రీ అసలు కనిపించట్లేదు. 2019 అసలే లేదనమాట. అంటే ఏజ్ గ్యాప్ అన్ని ఫ్రెషర్స్వే వస్తున్నాయి. 1 year కూడా కదా, అప్పటికప్పుడు రిలీవ్ అయ్యేటోళ్ళు, ఇంకా రిలీవ్ అవ్వడానికి ఒక కొంచెం టైం ఉన్న వాళ్ళకి వీళ్ళకే వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చినా కూడా ఒకవేళ లాంగ్ గ్యాప్ ఉన్న లాంగ్ ఇయర్స్ ఉన్న వచ్చినా కూడా ఈ బీటెక్ ఇవే అడుగుతున్నారు. బీకామ్ అసలు అడగట్లేదు, డిగ్రీ పైన అసలు అడగట్లేదు అనమాట. నేనైతే వాళ్ళకి అడిగితే వాళ్ళు వస్తాయి, వెయిట్ చేయండి ఇదే అన్నారు. ఈ లోపైతే వడ్డీ పెరిగిపోతుంది. నా దగ్గర ఉన్న 15,000లో నుంచి అలా వడ్డీ పే చేస్తూ ఉన్నాను అనమాట. ఈ టైంలో నేను ఇలాగ డిగ్రీ వల్ల నేను జాయిన్ అయ్యి తర్వాత నాకు ఇలా జాబ్స్ అక్కడ నోటిఫికేషన్స్ ఏం కనిపించట్లేదు. సో నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళకే ఉంటుందేమో అనేసి నేనైతే ఒక వీడియో చేశాను. అందులో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మార్నింగ్ పెట్టాను, ఈవినింగ్కి చాలా వ్యూస్ వెళ్ళిపోయింది. ఆ రోజు వాళ్ళకి డెమో క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళలో చాలామంది వీడియో గురించి అయితే డిస్కస్ చేశారంట. అప్పుడైతే నాకు ఈవినింగ్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చి, మీరు ఇలా వీడియో పెట్టారంట కదా యూట్యూబ్లో, ఆ వీడియో తీసేయండి, ఆ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము, ఆ వీడియో వల్ల మాకు చాలామంది జాయిన్ అవ్వడం లేదు, సో కాబట్టి మేము అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటి గురించి మేము ఆల్రెడీ డిస్కస్ చేసాము, వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము, మీరు ఆ వీడియోని కొంచెం యూట్యూబ్ నుంచి తీసేయండి అని చెప్పేసి నాకైతే కాల్ వచ్చింది. సో నేను కూడా అలాగే అనుకుని నేను ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టాను. ఇప్పటికీ అది యూట్యూబ్లోనే ఉంది. నేనైతే ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టాను. అందులో ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేశాను. నేను అలాగా చూస్తూనే ఉన్నాను. 6 months దాటిపోయింది. నెక్స్ట్ అలాగా 8 months అయిపోయింది. ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా నాకు బీకామ్ పైన 2019 పైన అస్సలు రాలేదు. ఇప్పుడు ప్రతి కంపెనీ స్కిల్స్ చూస్తాయి కరెక్టే, కాకపోతే స్కిల్స్ కంటే ముందు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తాయి, అండ్ నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ చూస్తాయి, ఆ తర్వాత స్కిల్స్ అడుగుతుంది అనమాట. ఈ రెండింటి తర్వాతే స్కిల్స్. ఫస్ట్ హైర్ చేసుకోవడానికి డైరెక్ట్గా మీరు అప్లై చేయడానికి వెళ్తే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ ఇవి చూస్తారు. అంటే ఒకవేళ ఇయర్ గ్యాప్ ఉంటే ఈ గ్యాప్లో మీరు ఏమైనా స్కిల్స్ గెయిన్ చేసుకున్నారనే చూస్తారు, కానీ మీ దగ్గర అసలు స్కిల్స్ ఎలా వస్తాయి? ఏదైనా వర్క్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, లేదా ఎడ్యుకేషన్ అయిపోయిన 1 year లోపు మనం ఏమైనా కోర్సులు నేర్చుకుంటే మనకైతే స్కిల్స్ ఉంటాయి. సో ప్రతి కంపెనీ కూడా అలాగే చూస్తుంది. ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి అంతగా ప్రయారిటీ ఇవ్వదు. ఫ్రెషర్గా ఉండేటోళ్ళు అంటే 1 year రిలీవ్ అయిన తర్వాత 1 year లోపు 1 year వరకు చూస్తారనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏ బ్రాంచ్ అంటే బీటెక్లో ఏంటి, డిగ్రీకి అయితే మ్యాక్సిమం అయితే సాఫ్ట్వేర్ కంపెనీస్ అస్సలు చూడవు. వాళ్ళకి ఎంతో మంచిగా వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా మంచిగా స్కిల్స్ బిల్డ్ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఒక మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని అది 1 year లోపు, ఓకే, అలా అయితేనే సాఫ్ట్వేర్ కంపెనీస్ దేకుతాయి, లేకపోతే లేదనమాట. సో నా పరిస్థితి కూడా అలాగే అయిపోయి నేను నెక్స్ట్ అలాగే ఒక అవేర్నెస్ వీడియో కింద నేను ఒక వీడియో చేస్తే ఆ వీడియోకి వెంటనే స్ట్రైక్ వేసేసారు. ఆ వీడియోలో ఉన్న ప్రతి పాయింట్కి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ లేదు. సో వెంటనే స్ట్రైక్ వేసేసారు. ఎంతకి నైట్ 2 o'clock ఇలాగ ఈ టైం అప్పుడు ఆ వీడియో పైన అయితే స్ట్రైక్ వేశారు. ఆ వీడియో దగ్గర ఒక 5K వ్యూస్ అయితే ఇలా వచ్చింది. నేను నైట్ 8 o'clock ఇలా అప్లోడ్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఇలాగా స్ట్రైక్ వేశారు, మిడ్ నైట్. ఆ వీడియో అయితే రిమూవ్ అయిపోయింది. నాకు యూట్యూబ్ నుంచి కూడా ఒక మెసేజ్ ఏదో వచ్చింది, అంటే వార్నింగ్ టైప్లో. సో ఆ తర్వాత నేనైతే పట్టించుకోవడం మానేసాను, ఎందుకంటే ఆ వీడియోకి చాలా ఇది వచ్చింది. అందులో కింద కామెంట్స్ అన్నీ కూడా జాయిన్ అయిన వాళ్ళు నాలాగే ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయ్యి కింద కామెంట్స్ అన్నీ నాకు పాజిటివ్గానే ఉన్నాయి. సో అందుకోసం వాళ్ళు ఏమో స్ట్రైక్ వేసేసారు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ దెబ్బ అయిపోతుందని. సో నేను ఇంకా స్ట్రైక్ పడిన తర్వాత నేనైతే యూట్యూబ్లో వీడియోస్ చేయలేదు, ఆపేశాను. అంటే 1-2 వీడియోలు ఏవో చేశాను, కానీ ఆపేశాను. ఆ తర్వాత నేను
మా ఫ్రెండ్తో డిస్కస్ చేసేటప్పుడు మా ఫ్రెండ్ అన్నాడు, అరే నువ్వు ఇక్కడ హైదరాబాద్ వచ్చే, హైదరాబాద్లో నువ్వు జాబ్ ట్రయల్స్ వేయు, నీకు ఏదో ఒక జాబ్ వస్తుంది, అందాకలా నా రూమ్లోనే ఉండు, రెంట్ ఏమి ఇవ్వద్దులే అనేసి అన్నాడు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇంట్లో చెప్పేసి హైదరాబాద్కి అయితే షిఫ్ట్ అయ్యి అక్కడ ఒక 1 month ఉండి నేనైతే జాబ్ ట్రయల్స్ అయితే వేశాను. నేను చాలా కంపెనీస్కి అయితే అక్కడ తిరిగా. ప్రతి కంపెనీ ముందు జాతరలాగా ఉండేది జనాలు. వాళ్ళందరిని చూసిన తర్వాత నాకైతే చాలా బాధగా అనిపించింది. ఇంతమంది ఉన్నారా జాబ్ లేని వాళ్ళు, అసలు కుమ్మేసుకునేవారు అనమాట. అంత క్రౌడ్ ఉండేది ప్రతి కంపెనీ దగ్గర, అంతే క్రౌడ్. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్కి వచ్చేవాళ్ళం. చేపల మార్కెట్ లాగా అయిపోయిందనమాట ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీయే కాదు, ఏ కంపెనీ ఏ జాబ్ తీసుకున్నా సరే అంతే క్రౌడ్స్ ఉన్నాయి. తర్వాత అలాగే నేను ఆ 1 month చాలా కంపెనీస్కి అటెండ్ అయ్యాను. అందులో ఒక కంపెనీ నుంచి మనకైతే కాల్ వచ్చింది, అంతా బాగుంది, హ్యాపీ, జాబ్ వచ్చింది అనుకునే టైంకి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మెయిల్ వచ్చింది, మళ్ళీ రీఇంటర్వ్యూ చేయాలి అనేసి. సో నాకు అప్పుడు అర్థమైంది, ఇది కూడా దొబ్బేసింది, ఇంకా సాఫ్ట్వేర్తో మనం పడలేము, ఇంకా వేస్ట్ అని చెప్పేసి నేను సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేయడం మానేసి సో అప్పుడు నా ఖర్చుల కోసం ప్లస్ నేను తీసుకున్న ఇంట్రెస్ట్కి పెరిగిపోతుంది అనమాట. అప్పటికి 1 year దాటిపోయింది. ఈ 1 lakh పైన అలా ఇంట్రెస్ట్ పెరిగిపోయి, ఇంట్రెస్ట్ మళ్ళీ ఈ అసలు కలిపేసి ఆ మొత్తం పైన మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఈసారి ఇంట్రెస్ట్ ఎంత అంటే 3.5 rupees అనమాట, అంటే 3.5 రూపాయలు. నాకైతే ఇంట్రెస్ట్ అయితే వేసేవారు తెలిసిన వాళ్ళే, బట్ వాళ్ళ భయం అలాగే ఉండేది. ప్లస్ అదొక బిజినెస్ టైప్ అనమాట, ఫైనాన్స్ టైప్లో. సో వాళ్ళు అలాగా పెంచేశారు. ఈలోపు ఇప్పుడు నాకు చెప్పేట నవ్వు వస్తుంది, కానీ అప్పుడైతే నాకు ఒక టార్చర్లా ఉండేది. పెరిగిపోతుంటే ఒక టెన్షన్ అనమాట, ఎలా తీరుస్తాను ఈ అప్పు, నేనే తీసుకొచ్చాను ఎలాగా అనేసి ఒక భయం అయితే ఉండేది. ఈ భయంలో నేనైతే ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ పోయినట్టే, అక్కడ మనం మోసపోయాం అనేసి నేను అక్కడ మహీంద్రా కార్ షోరూమ్ ఉంటే 15,000 రూపాయల శాలరీకి నేనైతే మహీంద్రా షోరూంలో జాయిన్ అయిపోయాను. తర్వాత 3 months కంప్లీట్ అయినాయి. అప్పుడు నా ఫ్రెండ్ అన్నా కదా హైదరాబాద్లో, ఆ ఫ్రెండ్ అన్నాడు, అరే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు మాట్లాడుతున్నాడు, బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళదేనంట, అక్కడ వాళ్ళు ఆటోమేషన్ నేర్పిస్తారంట, సెలీనియం ప్లస్ జావా, నువ్వు అక్కడికి వెళ్తే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు, ఆఫ్టర్ జాబ్ తర్వాత నువ్వు శాలరీలోంచి వాళ్ళకైతే మనీ పే చేయాలి అనేసి చెప్పాడు అనమాట. సరేరా బాగుంది, కానీ ఇప్పుడు వెళ్ళడానికి అక్కడ పీజీకి వీటన్నిటికి డబ్బులు ఉండాలి కదా, ప్రస్తుతానికి నా దగ్గర అయితే అంత డబ్బులు లేవు, ఇక్కడ 3 months వచ్చిన డబ్బులు ఇక్కడే అయిపోయినాయి, ఏం చేయాలని అనుకుంటే మా ఫ్రెండ్ ఇంకొకడు, నేను పెట్టుకుంటాను తర్వాత నాకు ఇద్దులే అని అన్నాడు. సో వాడిని కూడా అదే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించుకొని మేమిద్దరం బెంగళూరుకి అయితే వెళ్ళిపోయాం. బెంగళూరులో మొత్తం 3 months ఉన్నాం. ఈ 3 monthsలో పీజీకి 6K పర్ మంత్, ఇన్స్టిట్యూట్ ఫీజు 20,000. ఈ ఇన్స్టిట్యూట్ ఫీజు అనేది మనం ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత పే చేయాలి. అయితే మాకు వెళ్ళిన 10 days క్లాసెస్ అయితే బాగానే జరిగినాయి. ఆ 10 days తర్వాత నుంచి మొత్తం అంతా ల్యాగ్ అయిపోయింది. ల్యాగ్ అంటే క్లాసెస్ అనేవి అసలు వేస్ట్ అనమాట. ఎందుకు చెప్తున్నారో వాళ్ళకు ఉండేది, అర్థమయ్యేది కాదు. ఒక అతను జాబ్ చేసుకునేవాడు, ఆ జాబ్ చేసుకున్న అతను ఖాళీ టైంలో ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోయేవాడు అనమాట. ఓకే, అలా ఉండేది పరిస్థితి. నాకు అర్థమైంది. నెక్స్ట్ అప్పుడు మామూలుగా ఏమైనా మాకు రియల్ టైం ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేపిస్తారా అనేసి అడిగితే, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అతను అన్నాడు, అదేముండదు, మేము రియల్ టైం ప్రాజెక్ట్ మీరు చేసినట్టుగా ఒక ఫేక్ ప్రాజెక్ట్ మేము క్రియేట్ చేస్తాము, దానిపైన మీరు వర్క్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇయర్ గ్యాప్ ఉంది కదా, ఈ ఇయర్ గ్యాప్కి మీరు వర్క్ చేసినట్టుగా వేరే కంపెనీలో వర్క్ చేసినట్టుగా మేము మీకు ఫేక్ పెడతాము, ఆ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టడానికి అయితే మనకైతే ఖర్చు అవుతుంది, ఆ డబ్బులు ముందే ఇచ్చేయాలి మాకు అనేసి అన్నారనమాట. నాకు అప్పుడు అర్థమైపోయింది, సూపర్, ఇక్కడ ఆఫ్లైన్ అలాగే ఉంది, ఆన్లైన్ అలాగే ఉంది. జాబ్స్ కోసం ట్రై చేసే ప్రతి ఒక్కరిని ఇలా బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించేటోళ్ళు అందరూ కానీ మంచి వే చూపిద్దాం అని చెప్పి ఎవరు అనుకోవటం లేదు. బాగా సంపాదించడానికి ప్రయత్నించే వాళ్ళే కానీ జెన్యూన్ ఎవరు లేరు అని నాకు అప్పుడు అర్థమైపోయింది. ఇంకా బెంగళూరులో ఉండడం వేస్ట్ అని నేను హైదరాబాద్ వెళ్ళా మా ఫ్రెండ్ దగ్గరికి. అక్కడ లగేజ్ ఉంది, అక్కడి నుంచి తెచ్చుకుందాం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయా. అక్కడ ఉండేటప్పుడు నాకు ఒక చిన్న బిజినెస్ అయితే కనిపించింది అనమాట. ఆ బిజినెస్ చూసిన తర్వాత నాకెందుకో ఇది చాలా మంచిది, మనం కూడా చేస్తే బెటర్ ఏమో అనేసి అనుకున్నా. కాకపోతే అది చేయడానికి డబ్బులు కావాలి, డబ్బులు నా దగ్గర లేవు. అప్పుడు నా ఫ్రెండ్ అక్కడే వాడితో డిస్కస్ చేస్తే, బాగుందిరా
నువ్వు ఏదైనా ట్రై చేయు, నేను ఏదైనా హెల్ప్ చేస్తాను అనేసి అన్నాడు. కాకపోతే అప్పుడు నా దగ్గర నాకు వచ్చిన నా అప్పు 2022లో నేను తీసుకున్నాను. 2023 అయిపోయింది, 2024 కూడా వచ్చేస్తుంది. 2023 డిసెంబర్లో హైదరాబాద్లో నేను ఆ బిజినెస్ని చూసాను. 24 కూడా వచ్చేస్తుంది. నేనైతే ఈ బిజినెస్ చేస్తే కరెక్టే, బాగానే ఉంటుందేమో, ఒకవేళ బాగోకపోయినా ప్రస్తుతానికి స్టార్ట్ చేయడానికి కూడా నా దగ్గర ఏం డబ్బులు లేవు, ఎలా అని చెప్పేసి నేను ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్, నేను నీకు ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తాను, నువ్వు ట్రై చేయు అనేసి అన్నాడు అనమాట. ఓకే, ట్రై చేద్దాం, కాకపోతే అది ఎలా చెయ్యాలి అని చెప్పేసి దాని గురించి మొత్తం అంతా గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక 2 months హైదరాబాద్లోని కొంతమంది పరిచయం అయ్యారు, పెద్దవాళ్ళు, కొంతమంది ఆఫీసర్లు పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా నేనైతే ఈ కొంచెం గ్రౌండ్ వర్క్ అయితే నాకు కొంచెం మంచిగా డీటెయిల్స్ అనేవి తెలిసాయి. ఆ తర్వాత నేను విజయవాడ వచ్చాను. విజయవాడలో కూడా కొంతమంది ఆఫీసర్స్ని కలిసి వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి సలహాలు ఇవన్నీ తీసుకొని విజయనగరం వచ్చేసా. విజయనగరంలో కూడా నాకు కొంతమంది పరిచయం అయ్యారు, ఇలాగే గవర్నమెంట్ వాళ్ళు. ఆ తర్వాత నేనైతే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేయడానికి ఒక హోప్ దొరికింది, నాకు కొంచెం ఇన్కమ్ అయితే వచ్చిందనమాట ఒక స్కీమ్ కింద. ఆ స్కీమ్ కింద నాకు అమౌంట్ వచ్చిన తర్వాత నేను ఆ బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకైతే ఒక 10 days అయితే చాలా భయం వేసింది, ఎందుకు స్టార్ట్ చేశాను రా అనిపించేసింది. నెక్స్ట్ వీడియోలో ఏం బిజినెస్ ఇదంతా చెప్తాను, పెద్ద వీడియో అవుతుంది, ఆ వీడియో అయితే చేస్తాను. సో దానికంటే ముందు ఈ వీడియోలో దీని గురించి ఇలా మాట్లాడదాం. ఒక ఫుడ్ ప్రోడక్ట్ అది డిస్ట్రిబ్యూట్ చేయడానికి నా ప్రోడక్ట్ నచ్చి ఇంకొక ఆవిడ వేరే అతనికి చెప్పిందనమాట, ఈ డిస్ట్రిబ్యూటింగ్ చేస్తారేంటండి, ఇతని దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది అనేసి అన్నారు. సో అతనేమో చేస్తా అనేసి నా దగ్గర నుంచి బల్క్గా ప్రోడక్ట్ అనేది తీసుకున్నారు వాళ్ళు. సో బల్క్గా అంటే దగ్గర ఒక 1,50,000 రూపీస్. అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 10 days తర్వాత నాకు వచ్చింది 1,50,000 రూపీస్. నా దగ్గర నుంచి ఆర్డర్ అయితే బయటకు వెళ్ళిందనమాట. సో నేను చాలా హ్యాపీ అయ్యాను. ఆ 1,50,000 రూపీస్ నుంచి అందులో నుంచి కొంత మనం తీసుకున్న అప్పుకైతే పే చేయడం జరిగింది. ఎంత 1,10,000 ఎంతో పే చేశాను. మిగిలిన 40,000 నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ పెంచి ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇంకా అలాగే అతను అవి సేల్ చేసేసి మళ్ళీ నాకు అలాగే ఇచ్చారనమాట. ఈసారి 1,70,000 అంత ఇచ్చారు, అది కూడా అయిపోయింది. తర్వాత నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. మొత్తం 4 lakh రూపీస్ అనమాట. నేను తీసుకున్న అప్పుకి ఇంట్రెస్ట్లు పెరిగిపోయి, నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగోకపోతే నాన్నగారికి అదొక కొంచెం అప్పు అనమాట. అది ఇది మొత్తం కలిపి 4 lakhs అనమాట. ఈ 4 lakhs అనేవి 3 monthsలో క్లియర్ అయిపోయింది. అయితే ఇప్పుడు నేను ఈ జాబ్ ట్రాప్లో పడిపోయి అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ మోటివేట్ అయిపోయి ఒక నిజాలు అనేవి తెలుసుకోకుండా నేను జాయిన్ అయిపోయి అప్పుల పాలైపోయాను. నాకు ఒక సోర్స్ దొరికింది కాబట్టి నేను వాటి నుంచి బయటపడగలిగా. ఇన్ కేసు నాకేమన్నా సోర్స్ దొరకకపోతే నా పరిస్థితి ఏంటి? అసలు ఎలాంటి ఇన్కమ్ లేదు, ఇంట్లో నుంచి కూడా ఎలాంటి ఇన్కమ్ లేదు. ఈ టైం అప్పుడు అలా జాబ్ వచ్చేస్తుంది అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను జాయిన్ అయిపోయా కదా. కానీ నాకు ఒకటి అనిపించింది అనమాట, ఈసారి నేనే కాదు మీకు చెప్తున్న ఈ వీడియోలో, మీరు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా లేదంటే ఏ ఆన్లైన్ కోర్సెస్ వాళ్ళైనా మా దగ్గర ఇది ఉంది అది ఉంది, మేము మంచిగా జాబ్స్ చెప్పేస్తాం, మా దగ్గర ఎంతమంది జాయిన్ అయ్యారు, జాబ్స్ ఇన్ని వచ్చినాయి అని చెప్తారు కదా. అలా కాకుండా వాళ్ళకి ఒకటే క్వశ్చన్ వేయండి, మీ దగ్గర ఎంతమంది జాయిన్ అయ్యారో అంతమంది లిస్ట్ కావాలి, అది ఎలాగా, ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి, ఎవరెవరికి జాబ్స్ రాలేదు అనే ఒక లిస్ట్ అనేది మాకు కావాలి. ప్రతి ఒక్కరిది ఎవరికి జాబ్ వచ్చింది, ఎవరికి జాబ్ రాలేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈరో పాస్ అవుట్ ఏంటి, ఇది అంతా ఒక పెద్ద లిస్ట్ లాగా మీకు ఇవ్వమని చెప్పండి. ఆ లిస్ట్ చూసిన తర్వాత వాళ్ళ జాబ్ రేషియో ఏంటో మీకు అది అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వాలా వద్దా అనేది తెలుసుకోండి. వాళ్ళైతే ఎవరు, బట్ మీరైతే ఇలా క్వశ్చన్ చేయండి, వాళ్ళ దగ్గర జాయిన్ అయిన ప్రతి ఒక్కరి లిస్టు కావాలి, అది ఎలాగా, ఎంతమంది జాబ్ వచ్చింది, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ ఏంటి, ఇదంతా మీకు కనిపించే విధంగా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ వెబ్సైట్లోనైనా పెట్టమనండి. లేదా మీకైతే ఒక జెన్యూన్గా ఒక పీడిఎఫ్ అయినా ఏదైనా ఒక మెమో టైప్లో అయినా సరే ఇమ్మని చెప్పండి. అలా అయితేనే మీరు ఆ ఇన్స్టిట్యూట్ని నమ్మి ఆ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పింది
మిడిల్ క్లాస్లో ఉండి జాబ్ కోసం ట్రై చేస్తున్న ప్రతి వ్యక్తికి ఈ వీడియో అయితే వర్తిస్తుంది. ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్కి, ఇంట్లో ఉండే కష్టాలకి మనమైతే ఎలాగైనా సరే జాబ్ తెచ్చేసుకోవాలి అని ఒక కసితో ఉంటాము. ఆ టైం అప్పుడు మనకి ఇలాంటి ట్రాప్స్ అయితే మనం ఆలోచించాం. సో కాబట్టి మనం ఆ ట్రాప్స్లో పడిపోతాం. కాబట్టి దయచేసి ఆలోచించి మీరైతే నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు వచ్చినటువంటి అవకాశం ఎవరికి రాదు. నాకు వచ్చింది, నేను బయటపడగలిగాను. లేకపోతే నా పరిస్థితి ఏంటో అసలు ఊహించడం కూడా అది చెప్పుకోలేనిదన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు అనేది అది పెరిగిపోతుందే తప్ప తగ్గదు. మనం ఆస్తులు సంపాదించుకోవడం పక్కన పెడితే అప్పులు లేకుండా జీవించడమే జీవితం అన్నమాట. కాబట్టి దయచేసి మీరైతే ఈ ట్రాప్స్లో పడకండి. అసలు సాఫ్ట్వేర్ జాబ్ను వదిలేస్తే అంత మంచిదన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పటికి ఈ వీడియో అయితే నా నెక్స్ట్ వీడియోలో నేను నా ఇన్కమ్ గురించి అండ్ నేను చేస్తున్న బిజినెస్ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే నా స్టోరీ లాగే ఎవరికైనా ఒక సిమిలర్ స్టోరీ ఉండొచ్చు. లేదు వాళ్ళు ఏమైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి వీడియోలు ఒక చూసారంటే అవేర్గా ఉంటారు ఇలాంటి ట్రాప్స్లో పడకుండా. సో కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్స్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ.